హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈరోజు అయితే నేను మా అత్తయ్య గారు వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే వచ్చానండి. ఎందుకంటే రోజు కూడా మా పిల్లలు నానమ్మ దగ్గరికి వెళ్దాము అని చాలా గొడవ చేస్తున్నారండి. ఇవాళ ఎలానో సాటర్డేనే కదా అని చెప్పేసి నేనైతే వీళ్ళిద్దరిని తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాను. చూడండి, మా అత్తయ్య గారు వాళ్ళు ఉండే ప్లేసు చాలా బాగుంటుంది. చూడండి, బయట అయితే మా పెద్దోడు ఆడుకుంటున్నాడు. మా అత్తయ్య గారు వాళ్ళు ఒక పోర్షన్లో అయితే ఉంటారండి. సార్ పర్మిషన్ లేకుండా అయితే రూమ్స్ ఎందుకు షూట్ చేయడం అని చెప్పి నేనైతే మీకు చూపించట్లేదు. ఇప్పుడైతే ఈ బొబ్బాయి తోట చూడండి ఎంత పెద్దదో. వీళ్ళు ఇక్కడ చేసే వర్క్ ఏంటంటే ఈ బొబ్బాయి చెట్లను జాగ్రత్తగా చూసుకోవడమేనండి. ఎందుకంటే ఈ చెట్లకి వాటర్ సప్లై అనేది ఎక్కువ ఇవ్వకూడదండి. కింద అయితే బ్లాక్ కలర్లో సన్నగా డ్రిప్స్ ఉన్నాయి కదా, అంటే ఆ పైప్స్, వాటి ద్వారానే వాటర్ సప్లై అనేది ఇస్తారనమాట. ఎక్కువ వాటర్ అనేది వేయకూడదంటండి చెట్లకి, ఈ బొబ్బాయి చెట్లకి. అలానే ఇక్కడ మునగాకు చెట్లు కూడా ఉన్నాయండి ఇదే తోటలో. చూడండి ములక్కాళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో. మా వాళ్ళైతే కాయగూరలు కూడా బయట నుంచి తెచ్చుకోరండి. ఎందుకంటే ఇక్కడే వంకాయలు, టమాటాలు, అలానే చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఉంటాయంట. అవి కూడా కొంచెం ఎదర ఇంకొక బొబ్బాయి తోట ఉందండి, అందులో ఉంటాయంట. నేనైతే అక్కడికి వెళ్ళలేదు. మా అత్తయ్య గారు అయితే మేము వస్తున్నామని ఈరోజు ములక్కాడ పచ్చిరొయ్యలు అయితే చేశారండి. కానీ మా అత్తయ్య గారు మర్చిపోయారు, ఇవాళ సాటర్డే కదా, నేనైతే నాన్ వెజ్ తిననండి. అందుకే పికిల్ వేసుకుని తినేసాను. ఇప్పుడు అద్దిరిపోయే ప్లేస్ అయితే చూడండి, చామంతి పూల తోట అండి. చుట్టూ కూడా ఇవే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఎల్లో కలర్ చామంతి పూలు చాలా బాగున్నాయి చూడడానికి, కలర్ఫుల్గా. అలానే ఇంకా వైట్ కలర్ చామంతి పూలు కూడా ఉన్నాయండి మధ్యలో. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఎవరికైతే పూల తోట అంటే ఇష్టమో వాళ్ళైతే ఇక్కడ హ్యాపీగా ఉండిపోవచ్చండి. అలానే ఇక్కడ ఒక డెలివరీ కంపెనీ కూడా ఉందండి. నాకైతే ఈ పూలు చాలా బాగా నచ్చినవి. ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉన్నానంటే ఓనర్స్ వచ్చైతే గెంటేస్తారండి. ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను. చూడండి, గులాబీ తోట కూడా చూసేయండి. పొద్దున్నే 3ంటికి లేచి ఈ పూలన్నీ కోసి మార్కెట్కి అయితే పంపిస్తారండి. చూడ్డానికైతే ఎంత అందంగా ఉన్నాయో. అలానే వీటికి పని కూడా ఎక్కువే ఉంటుందండి. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంది. చూడండి, ప్లేన్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే నేను కూడా ఇంటికి వెళ్ళే టైం అయిందండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.